చంద్రబాబు నాయుడు గారు పెంచడం పైన చెప్పాలంటే క్రిస్టియన్స్కి ఒక గొప్ప పండుగ ఏదంటే క్రిస్మస్, ముస్లిమ్స్కి గొప్ప పండుగ ఏంటంటే రంజాన్, హిందువులకి దీపావళి, సంక్రాంతి. ఈ వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి నిన్న ఇచ్చిన పెన్షన్ ఉంది చూసారా, ఈ అన్నిటికన్నా గొప్ప పండుగగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మిశ్రమ కూటమి చేసిన పండుగని నిన్న అందరూ ఆనందోత్సాహాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు, పిల్లలు, చిన్నలు, పెద్దలు, ముసలోళ్ళకి కానీ వృద్ధులకు కానీ అందరికి ఇస్తుంటే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యారు. 7,000 రూపాయలు పెన్షన్ వస్తుందంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖాల్లో ఉన్న ఆనందం అన్ని పండగలు కలగలిపినంత ఆనందం వచ్చింది ఇవాళ. వాళ్ళ ఆనందం, వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఆ ముసలోళ్ళ ముఖాలు, వృద్ధుల ముఖాలు, చిన్నపిల్లల ముఖాలు, వికలాంగుల ముఖాలు, అంధుల ముఖాలు, ఒంటరి మహిళల ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆనందాలకి అవధులు లేవు. అటువంటి గొప్ప సాహస కార్యం ఇవాళ కూటమి ప్రభుత్వం చేసింది. దానికి గొప్ప నాయకత్వం వహించిన నరేంద్ర మోదీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ పరుగులు తీయిస్తానన్నాడు. అన్ని రంగాల్లోనూ పరుగులు తీస్తానన్నాడు. ఆ పరుగులు ఏంటో ఉరకలేంటి ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి 151 సీటు ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేయటం పోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రజలందరికీ తెలిసింది. తెలియని వాళ్ళు కూడా కొంచెం తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్కి వైసీపీకి ఓటేసిన వాళ్ళందరూ ఎందుకు వేసామని సిగ్గుపడిన రోజులు ఉన్నాయి. అందులో ఇంతకుముందు నేను కూడా వేసిన వాళ్ళలో ఒకడిని. సిగ్గుపడిన రోజులు ఉన్నాయి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. రాష్ట్రాన్ని గాడిపెట్టడానికి మహానుభావులు 3 కూటమి కలిసి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో నెంబర్ 1 ప్లేస్కు రావాలని మనసా వాచా కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఏకతాటి మీద నడిపించగలిగే శక్తి, క్యాపబిలిటీ ఉన్న మహానాయకులు వీళ్ళు 3 చేస్తారని ఆశిస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తానంటారు, చెప్పనివి చేస్తారు. ఒకటి ఆయన అనుకున్నది డెవలప్మెంట్ చేస్తా అన్నారు, చేసి చూపిస్తారు. చేశారు, దాన్ని మళ్ళీ చేసి చూపిస్తారు. పెన్షన్లు రావటం అన్నది ఏంటంటే మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. ఇవాళ ఏంటంటే ప్రతి ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ కాకుండా ప్రతి సచివాలయం వ్యవస్థని వెళ్ళి ప్రతి ఏరియాకి వెళ్ళి అదే ఆయన 50 ఇళ్ళకి ఒక సచివాలయం, ఒక వాలంటరీ అన్నారు. కాదు, సచివాలయం వ్యవస్థనే తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి గడపకి తీసుకెళ్ళి ఇమ్మని చెప్పారు పెన్షన్లు. ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ పెంచడంపై ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారు జనం, బాగానే ఉంది. ఇంకా డెవలప్మెంట్ అవుద్దని అనుకుంటున్నాం మేము. అవుద్ది, చేసి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఏమండి, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, లేకపోతే వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్ కావాలి, వాళ్ళకి ఇళ్ళ గడవదు. దానికి తగ్గట్టుగా ఏంటంటే వేరేగా రెంట్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏదో విధంగా ఉపయోగపడతాయి వాళ్ళకి. కానీ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియరెన్స్ అవుతాయి. 7,000 ఇవ్వటం వల్ల కొంతమంది స్కూల్ ఫీజులు కట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడతాయి. కొంతమంది ట్యాబ్లెట్స్ ఉపయోగపడతాయి. ఇలా చాలా అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. విడతలవాడిగా పెంచుకుంటా పోతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మట్టికి నేను ఒకేసారి 4,000 ఇస్తా అన్నారు, చేస్తా అన్నారు, డెవలప్మెంట్ చేస్తా అన్నారు, చేసి చూపిస్తారు. ఈ పెన్షన్ కూడా చెప్పారు, చేసి చూపించారు. ఇలాగే నడుచుద్ది. దీన్ని మనం వేరే విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. చాలామంది వ్యక్తుల్లో మార్పు వచ్చింది, మార్పు జరుగుతుంది. అభివృద్ధి అన్నది కూడా జరిగి చూపిస్తుంది విజయవాడ.